అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మీతో ఒక మంచి టేస్టీ కర్రీని షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. అండ్ అలాగే మీకు ఒక యూస్ఫుల్ టిప్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. గుడ్లు ఇంకా వెల్లుల్లిపాయలు యూస్ చేస్తూ సూపర్ ఫాస్ట్గా ఈ రెసిపీని అయితే తయారు చేసేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా మధ్యాహ్నం లంచ్లోకి కానీ లేదా డిన్నర్లోకి కానీ అప్పటికప్పుడు అన్నంలోకి లేదా చపాతీలోకి క్విక్గా ఒక సైడ్ డిష్ కావాలి అంటే ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు. సో ఇక అసలు ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు ఎంత క్వాంటిటీలో కర్రీ చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా 4 నుంచి 6 గుడ్లు దాకా పగలగొట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి బాగా బీట్ చేయండి. నురగలా రావాలన్నమాట. సో ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేయట్లేదండి, స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ని యూస్ చేస్తున్నాను. అయినా కూడా మీకు నాన్ స్టిక్లా వర్క్ అవ్వాలి అంటే ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. అది ఎలా అంటే ప్యాన్ని స్టవ్ మీద పెట్టిన తర్వాత బాగా హీట్ చేయాలండి. ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో వాటర్ వేసి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు 3 కేసెస్ ఉంటాయి. ప్యాన్ కరెక్ట్ టెంపరేచర్లో హీట్ అయితేనే ఈ ప్యాన్ మనకి నాన్ స్టిక్లో వర్క్ అవుతుంది. సో మీరు వాటర్ వేసినప్పుడు డ్రాప్స్లా కాకుండా ఇలా ఫ్లాట్గా వాటర్ పడిపోయి ఎవాపరేట్ అవుతుంది అంటే ప్యాన్ ఇంకా కరెక్ట్గా హీట్ అవ్వనట్టు అర్థం. అదే మీరు వాటర్ వేయగానే బబుల్స్ కింద ఫామ్ అయ్యి వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది అంటే ప్యాన్ ఎక్కువగా హీట్ అయిందని అర్థం. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని సెంటర్లోకి కొద్దిగా నీళ్లు వేస్తే ఇలా పాదరసంలా ప్యాన్లో కదిలితే కనుక ప్యాన్ కరెక్ట్గా హీట్ అయిందని అర్థం. అప్పుడు మీరు ఏది వేసి ఫ్రై చేసినా కూడా బాటమ్ అనేది స్టిక్ అవ్వకుండా నాన్ స్టిక్లో వర్క్ అవుతుంది. ముఖ్యంగా మీరు ఇలా స్టెయిన్లెస్ స్టీల్లో ఎగ్ని ఫ్రై చేసేటప్పుడు మ్యాక్సిమం చాలా వరకు స్టిక్ అయిపోతూ ఉంటుంది కదా. దానికి రీజన్ ఏంటి అంటే ప్యాన్ అనేది ఎక్కువ హీట్లో హీట్ అయ్యన్నా ఉండాలి, లేదంటే తక్కువ హీట్లో హీట్ అయ్యన్నా ఉండాలి. సో నేను ఇప్పుడు ఈ ప్యాన్లో ఎగ్ని ఫ్రై చేసి చూపిస్తాను. అడుగు అనేది అస్సలు అంటుకోకుండా నాన్ స్టిక్లా ఎలా పనిచేస్తుందో మీరే చూడొచ్చు. ఇలా మంచిగా ప్యాన్ని హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేయగానే ప్యాన్లో చూసారా బబుల్స్ ఎలా వస్తున్నాయో, సో ఇది కరెక్ట్ టెంపరేచర్లో హీట్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి వెంటనే మనం బీట్ చేసుకున్న ఎగ్ బీట్ని వేసేసేయండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఎగ్ని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత బ్రేక్ చేసుకోండి. ఇలా ఆమ్లెట్ అనేది కొద్దిగా ఫ్లఫీగా వచ్చిన తర్వాత బ్రేక్ చేసుకుంటే పీసెస్ అనేవి చక్కగా మనకి కరెక్ట్ సైజులో వస్తాయి. ఎగ్ మొత్తం వేగిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి జస్ట్ 2 మినిట్స్ పాటు బాగా సాట్ చేయండి. ఇందులో ఉండే ఆ రా స్మెల్ అంతా కూడా పోతుందన్నమాట, నీచు వాసన ఉండదు. ఈ ఫ్రై చేసుకున్న ఎగ్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి ప్యాన్ ఎంత క్లియర్గా నీట్గా ఉందో. ఇప్పుడు ఈ ప్యాన్లోనే మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు వేగాక 1 కప్పు దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు వేసుకోండి. అలాగే 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం ఇందులో కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేసి ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు ఇందులోకి కావలసిన వెల్లుల్లి మసాలా కారాన్ని తయారు చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1/3 కప్పు దాకా తొక్క ఒలుచుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని వేసుకోండి. మసాలా ఫ్లేవర్తో కర్రీ టేస్టీగా ఉంటుంది. మీకు మసాలా ఫ్లేవర్ వద్దు, మసాలా కొంచెం పడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీన్ని స్కిప్ చేసేసేయచ్చు. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టి ఇప్పుడు ఉల్లిపాయలు చూద్దాం. ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిపోవాలండి. మంచి గోల్డెన్ షేడ్లోకి వచ్చి బాగా వేగిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి మసాలా ముద్దని వేసి నూనెలో బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఎగ్ బీట్ని వేసేసేయండి. వేసి బాగా కలిపి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించాలి. మూత పెట్టి 1 నిమిషం అలా మగ్గనిచ్చి ఆ తర్వాత మూత తీసేసి స్టవ్ ఆపేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని కలిపేసుకుని సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి. ఎగ్స్తో ఇలా చాలా సింపుల్గా అప్పటికప్పుడు వెల్లుల్లి మసాలా కారంతో అన్నం చపాతీలోకి క్విక్గా ఈ రెసిపీని అయితే చేసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. సో మరి ఈ సింపుల్ టేస్టీ రెసిపీతో పాటు నేను చెప్పిన టిప్ కూడా మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. ఇంకా ఎన్నో టిప్స్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.